దర్శనం, ఇది అరుణోదయ దర్శనం. అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నామండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. బాగున్నారండి? ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన అద్భుతమైన మాట ఈ మాట అండి. ఈ చదవబడిన లేఖనాన్ని బట్టి, ఈ వచ్చిన భాగమును బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు పలుకుటలో పరమార్థమేమిటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మన స్థితిగతులు ఎరిగిన దేవుడు అనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఆయన గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, మన ఆలోచన పుట్టక మునుపే ఆలోచన ఎరిగిన దేవుడు, మనం తల్లి గర్భములో రూపింపబడక మునుపే మన దినములు ఎలా ఉంటాయో ఆయన ఎరిగిన దేవుడు అనే సత్యాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి. ఏదేమైనప్పటికీ దేవుడు భయపడకుడి అనే మాటను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక భయము. ఏంటి భయము? కొందరికి అనారోగ్యము భయం, అప్పుల భయం, పిల్లల వలన సమస్యలు. ఇలా ప్రతి మనిషి ఏదో ఒక రకంగా మానసికంగా కృంగిపోతూ ఉంటాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దేని విషయంలో కూడా మీరు భయపడొద్దు, చింతపడొద్దు, విచారపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. వాస్తవంగా ఆలోచన చేయాలంటే తల వెంట్రుకలు లెక్కించడం ఎవరి వల్ల కాదండి. కానీ దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీ భవిష్యత్ అంతా నాకు తెలుసు కాబట్టి నేను మీకు తోడుగా ఉన్నాను, మీ అవసరతలు తీరుస్తాను, మీ అక్కర్లు తీరుస్తాను, నేను మీకు తోడై ఉన్నాను అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారి వచనం ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. ప్రతి మనిషి ఏదో ఒక సమస్య చేత బాధపడుతూ ఉంటాడండి. అయితే కృంగిపోవద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, భయపడొద్దని చెప్తున్నాడు. ఆయన అద్భుతకరుడండి. మన దేవుడుకున్న పేరేంటంటే అద్భుతకరుడు. కాబట్టి ఆయన ఏ విషయంలో మనకు సహాయం చేసే దేవుడని మర్చిపోక విశ్వాసము కలిగి జీవించడానికి మనల్ని మనం సాధకము చేసుకోవాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడండి, నేను తల్లి గర్భములో ఉండగా నీ కనులు నన్ను చూచెను అంటాడండి. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారులారా, మీరు దేనికి భయపడొద్దు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీకు అండగా ఉన్నాడు. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటే తల వెంట్రుకలు లెక్క కడతాడని దాని యొక్క అర్థము కాదు. కానీ మన పరిస్థితినంతా ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన భారాలు ఆయన మీద మోపుదాము, మనము విశ్రాంతి పొందుకుందాం. మన దేవుడు మనకు విశ్రాంతినిచ్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, ఆదుకునే దేవుడు, మన శ్రమ నుండి, మన బాధ నుండి మనకు విడుదల కలిగించే దేవుడనే సత్యాన్ని మర్చిపోక మన ఉద్దేశములు, మన తలంపులు, మన సమస్తాన్ని మన దేవుని మీద పెట్టి ప్రార్థించి మన సమస్యల నుంచి విడుదల పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.